అందరికీ నమస్కారం. ఈ నెల ఫిబ్రవరి 18దో తేదీ నుండి పాల్గొన మాసం ప్రారంభమై మార్చి 19దో తేదీతో పాల్గొన మాసం ముగుస్తుంది. అలాగే ఈ మార్చి నెలలో హోలీ పండుగ, ఉగాది మరియు శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలు కూడా రాబోతున్నాయి. మార్చి 4వ తేదీ హోలీ పండుగ, మార్చి 19దో తేదీ ఉగాది పండుగ వచ్చింది. ఇక మార్చి 27వ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఫాల్గుణ మాసం నియమాలు, పూజా విధానం, చంద్రగ్రహణం ఎప్పుడు తెలుసుకోవాలి. అలాగే పండుగల తేదీలు, వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. అయితే ఈ ఫాల్గుణ మాసంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో చంద్రోదయం సమయంలో ఈ గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుందని, కాబట్టి దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పండితులు పేర్కొంటున్నారు. ఇది మనదేశంలో సాయంత్రం 6:20 గంటలకు చంద్రోదయం అయిన తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందట. మన సనాతన పురాణాల ప్రకారం గ్రహణాలకు కారణం రాహు, కేతువులు. ఒకానొకప్పుడు దేవతలు, రాక్షసులు అమరత్వం కోసం పాలసముద్రాన్ని చిలికారు. అప్పుడు వెలువడిన అమృతాన్ని శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకు మాత్రమే పంచడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో స్వర్భానుడు అనే రాక్షసుడు దేవతా రూపం ధరించి దేవతల మధ్య కూర్చుని అమృతం తాగేశాడు. సూర్యచంద్రులు ఈ మోసాన్ని పసిగట్టి విష్ణుమూర్తికి తెలిపారు. ఆగ్రహించిన శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి స్వర్భానుడి తలను మొండెం నుండి వేరుచేశాడు. కాని అప్పటికే అమృతం గొంతు దాకా వెళ్లడంతో ఆ శిరస్సు రాహువుగా, మొండెం కేతువుగా మారాయి. తమను పట్టించిన సూర్యచంద్రులపై పగతో ఈ రెండు గ్రహాలు వారిని కబళించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అవే సూర్య, చంద్ర గ్రహణాలుగా మనకు కనిపిస్తాయి. ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినకూడదు. గ్రహానికి ముందు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. వంట గదిలో ఉండే ఆహారం పైన దర్బను వేయాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మార్చి 3వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం నాడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫాల్గుణ మాసం మొదటి 12 రోజులు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఫిబ్రవరి 18దో తేదీ బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా 12 రోజులు విష్ణుమూర్తిని పూజించి ఆవు పాలతో చేసిన పాయసం లేదా క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి విష్ణుమూర్తిని పూజించాలి. ఈ పయోవ్రతం ద్వారా సంవత్సరం పొడవునా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. విశేషంగా ఈ ఫాల్గుణ మాసం నెలరోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ ఫాల్గుణ మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది. కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ ఫాల్గుణ మాసంలో తులసి మొక్కను పూజిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసం నెలరోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా భోగభాగ్యాలు కలిసి వస్తాయి. సంవత్సరం మొత్తం చేసిన పూజల ఫలితాన్ని ఈ ఒక్క నెలలోనే పొందవచ్చని వేద పండితులు చెబుతారు. కాబట్టి ఈ ఫాల్గుణ మాసానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ నెల ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం నాడు అమలక ఏకాదశి వచ్చింది. శుక్రవారం కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే 1000 గోవులను దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట. విశేషంగా ఈ అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే చాలు, డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఇప్పటికీ శుక్రమౌఢ్యమి పూర్తయింది కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు.
విశేషంగా ఈ నెలలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇక ఈ ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక తమలపాకులో ధనలక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఈ ఫాల్గుణ మాసంలో దీపారాధన చేసేవారు 5 వత్తులతో దీపారాధన చేయండి. మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది. అలాగే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పయోవ్రతాన్ని ఈ ఫాల్గుణ మాసంలో ఆచరిస్తారు. ఫాల్గుణ మాసం అంటేనే దేవతల మాసం కాబట్టి ఈ నెల రోజులు మాంసాహారాలు తినకండి. ముఖ్యంగా పగటి పూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంటిని దరిద్రం వెంటాడుతుంది. ఇక తులసి కోటను పూజించే ఆడవారు ఈ నెలలో ప్రతి శుక్రవారం తులసికి పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ భర్త ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. చీపురును కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో ప్రతి ఒక్కరూ ఒక కొత్త చీపురు కొన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు బాగా కలిసొస్తుంది. దేవతలకు అలాగే పక్షులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి దేవతలు జన్మించిన ఈ ఫాల్గుణ మాసం మీ ఇంటి ముందుకు వచ్చే కాకులకు లేదా పక్షులకు ఖచ్చితంగా ఆహారం వేయండి. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార పొడి వేయండి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పౌరాణిక గ్రంథాలు ప్రకారం ఈ ఫాల్గుణ మాసంలో ఏదో ఒక సోమవారం నాడు ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తే నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరి సర్వ సంపదలు చేకూరుతాయట. అంతటి శక్తి ఈ ఫాల్గుణ మాసానికి ఉంటుంది. అలాగే ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు 2 ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం అందిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. విశేషంగా ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఈ నెలలో ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటివారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఇక మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటివారు ఈ ఫాల్గుణ మాసంలో ఒక పసుపు రంగు దారానికి 7 ముడులు వేసి ఆధారాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి మీ కుడి చేతికి కట్టుకోండి. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు గోమాతను పూజించండి. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. పసుపు చాలా శుభసూచకం కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో 7 పసుపు కొమ్ములను మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఈ ఫాల్గుణ మాసంలోనే చంద్రుడు జన్మించాడు. కాబట్టి ఈ నెలలో వెండి వస్తువు కొన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇక గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది.